నేను అప్పటికే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలని కోరికతో ఉన్నాను. ఎప్పుడు ఇంటర్మీడియట్ కాలానికే. ఏ సంవత్సరం సార్ ఇది రఫ్? ఇది అరౌండ్ 89 నా 10th క్లాస్ అయింది. సో 89 to 94 డిగ్రీ, 89 to 91 ఏమో ఇంటర్మీడియట్. ఆ టైంలోనే మీరు సివిల్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనే కోరికతో బలంగా ఉన్నవాడిని కాబట్టి ఖచ్చితంగా అటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సైన్సెస్ని, ఇటేమో ఆర్ట్స్ని కంప్లీట్ చేసుకున్నాను తెలివిగా. ఓకే. మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సివిల్? అరౌండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సివిల్స్ ప్రిపరేషన్ మీరు రాయడం కానీ సివిల్స్ రాయడం అనేది 94లో డిగ్రీ అయిపోయిన తర్వాత 94 అంటే 95 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం అనుకుంటే 95, 96, 97, 98 ఈ 4 ఏళ్ళేమో ఫిల్మ్స్ మెయిన్స్ రాసుకుంటూ వెళ్ళాను. సెకండ్ అటెంప్ట్ నుంచి మెయిన్స్ రాస్తూ వచ్చాను. ఐఏఎస్ ఇంటర్వ్యూకేమో 98 మెయిన్స్కి వెళ్ళాను. 98లో అంటే 98 మెయిన్స్ రాస్తే 99లో ఇంటర్వ్యూ జరుగుతుంది. 1999 మే 12 మధ్యాహ్నం 2 గంటలకి నేను ఢిల్లీలో ఐఏఎస్ ఇంటర్వ్యూలో హోతా అనే ఆయన బోర్డు మీద కూర్చున్నాను. హోతా బోర్డు. బోర్డు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ అప్పుడు హోతా బోర్డులో మీకు? అంటే ఇంటర్వ్యూలో నేను బాగానే చేశాను. దాదాపు 50 నిమిషాలు ఇంటర్వ్యూ జరిగింది. 50 నిమిషాల ఇంటర్వ్యూ అంటే చాలా మంచి ఇంటర్వ్యూ అండి, అది డౌటే లేదు. అంటే మనం ఎంగేజ్ చేసామని అర్థం. ఇప్పుడు మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నేను ఎంగేజ్ చేయకపోతే మిమ్మల్ని, మీరు ఎంగేజ్ అయిపోతే నన్ను ఎక్కడో ఒక చోట వెరీ షార్ట్ స్పాన్లో కట్ చేయాల్సి వస్తుంది. ఇంక చాలా రేరపోయాను. కరెక్ట్. లేదా ఆడుకోవడం జరగాలి, అంటే మనకి ఫుట్బాల్ ఆడుకోవడం జరగాలి. ఎంతైనా ఫుట్బాల్ ఏం ఆడుకుంటారు వాళ్ళు, అంతే. సో ఎండ్ పాయింట్ 50 నిమిషాల పాటు చాలా బాగా చెప్పానని అర్థం. అందులో సందేహమేం లేదు. కానీ నా మార్కులు తక్కువ వచ్చినాయి నాకు. సో మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి నాకు ఐఏఎస్ జస్ట్ వెంట్రుకవాసి అంటాం మనం, జస్ట్ 12 మార్కులు పోయింది నాకు. అయ్యో కాదండి, పోవడం మంచిదే అండి. అంతేనా? అయ్యో, అది లాస్ట్ అటెంప్ట్. నా జీవితంలో జరిగిన అత్యంత గొప్ప అదృష్టాలలో ఒకటి చెప్పండి అంటే ఐఏఎస్ రాకపోవడం అండి. రాకపోవడం ఎందుకు అలా అంటారు? అంటే రాకపోవడం అనేది ఐఏఎస్ని తక్కువ చేయట్లేదు. మామూలుగా నక్క మీద ఒక కథ ఉంటుంది, అందని ద్రాక్ష పళ్ళు పులన. ఒక నక్క ద్రాక్ష పళ్ళ కోసం ట్రై చేసిందట, దక్కలేదు. ట్రై చేసి దక్కలేదు. దక్కకపోతే అన్న మాట ఏంటంటే, తొక్కలో ద్రాక్ష ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి అని అందట, అని అలా అంటలేదు. రైట్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ఐఏఎస్. సివిల్ సర్వీసెస్ పట్ల నాకు చాలా రెస్పెక్ట్ ఉంది.